ఓకే, నెక్స్ట్. కాలిబాట అక్రమాలపై కఠిన చర్యలు. యాప్రాల్లో అక్రమాలను తొలగిస్తున్న సిబ్బంది చిత్రంలో ఏసీపీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ పోలీసులు. సో ఇది మల్కాజ్గిరి డిఫెన్స్ కాలనీలోని. సో నేను ఒకటి అధికారులను మిమ్మల్ని సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నా. సో ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకుంటున్న గరీబోళ్ళు, పేదలు, సో వాళ్ళు సైన్ బోర్డ్స్ దుకాణంలో పెట్టుకున్నదేమో పోయి అవి తొలగిస్తున్నారు, బాగానే ఉంది, అక్రమాలు తొలగిస్తున్నారు. మరి లెక్కకు లేనన్ని మల్కాజ్గిరి నియోజకవర్గంలో లెక్కకు లేనన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా, అనుమతులు గ్రౌండ్ ప్లేస్ 1 తెచ్చుకొని 3, 4 అనుమతులు లేకుండా కట్టడాలు జరుగుతున్నాయి. మీ అధికారులకు ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి, వాళ్ళపైన చర్యలు తీసుకోరు. అంటే ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక న్యాయమా? ఇప్పుడు ప్రభుత్వం పైన ఆధారపడకుండా, ప్రభుత్వాన్ని నిందించకుండా, కాయ కష్టం చేసుకొని ఫుట్పాత్ల మీద ఏదో ఒక చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. వాళ్ళనేమో పోయి వాళ్ళని తొలగిస్తారు. అక్రమ ఏమంటారంటే వాళ్ళని అక్రమంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, లేకపోతే ఫుట్పాత్ ఆక్రమించిన అంటారు. ఫుట్పాత్ వల్ల పైన ఎవరు నడుస్తున్నారండి? ఎవరు నడుస్తారు చెప్పండి? ఎవరో నడిచేటోడు ఉన్నారా? సరే నడుస్తారు అనుకో, ఫుట్పాత్లు కట్టారు. ఉన్నాయే రోడ్లు చిన్నగా, మీరు రోడ్కి ఇరువైపులా 2 ఫుట్పాత్లు కడితే ఆ రోడ్డు మీద వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళు ఎట్లా బతారు చెప్పండి? సరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవి, మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇరు, వాళ్ళు ఏం చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇరు, చదువుకోకపోతే ఆ క్లాస్ 4 ఉద్యోగాలు కల్పించారు. మరి ఇప్పుడు మీరు వాళ్ళు ఏదో చిరు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ ఫుట్పాత్ మీద ఆక్రమణ చెప్పి వాళ్ళని తొలగించారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? అంటే ఇక వీళ్ళు కూడా అంతా ఒకటి అయ్యి వచ్చి ఇక వాళ్ళు వచ్చి కార్యాలయం ముందు లేకపోతే ఏదైనా నాయకుడి ముందు ధర్నా చేయాలని కోరుకుంటారా? మీరు ఆలోచించండి. మీరు ఇదే చేయాలనుకుంటే ఫస్ట్ నాలాల పైన చెరువులు ఆక్రమించి బఫర్ జోన్ల, ఎఫ్టీఎల్ల, తర్వాత అనుమతులు లేకుండా ఏవైతే అనుమతులు లేకుండా బాగా బిల్డింగ్లు అవన్నీ నిర్మాణాలు అవుతున్నాయో దానిపైన ఏసీపీ శ్రీనివాస్ గారు మీరు దానిపైన మీరు చర్యలు తీసుకోండి. ఈ గరీబోళ్ళ పైన తీసుకుంటే ఏమొస్తుందండి? అంటే పేదోళ్ళకేమో ఒక న్యాయము, గరీబోళ్ళకు ఒక న్యాయమా? రోడ్లు, పాదచారులు నడిచే ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం సాగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ ఏసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మరి శ్రీనివాసరావు గారు, నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఎన్నో దినపత్రికలల్లో రోజు అక్రమ కట్టడాలపై వార్తలు వస్తున్నాయి. మీరు ఎంతమంది పైన చర్యలు తీసుకురండి? సో ఆ రోజు మేమందరం వచ్చి, రిపోర్టర్లం వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాం. మీరు ఏమన్నారు? మేము 2 నోటీసులు ఇష్యూ చేస్తాము, తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మనం ఎక్కడ తీసుకున్నామండి చర్యలు? తూతూ మంత్రంగా ఏన్నో ఒక తన ఒక చెక్కల స్లాబ్ పడేసినారు, ఏన్నో ఒక తన చిన్న ఒక స్లాబ్కి హోల్ కొట్టి వదిలేసారు. మరి కంటికి కనిపించేటట్టు ఇవన్నీ ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు అధికారులారా మీరు? అరే గరీబోళ్ళు ఏదో ఫుట్పాత్ మీద వాళ్ళు ప్రభుత్వం మీద ఆశపడకుండా, ప్రభుత్వాన్ని ఏమనకుండా వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకొని బతుకుతారు. వాళ్ళపైన మీకు ఎందుకండి ఇంత అక్కసు? బుధవారం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు జవహర్ నగర్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి నేరెడ్మెట్ డివిజన్ యాప్రాల్ బాపూజీ నగర్ చౌరస్తా ఇరువైపులా ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమాలను తొలగించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమాలను కారణంగా పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తుందని తెలిపారు. ఫుట్పాత్ అక్రమాలను తొలగించాలని పలుమార్లు నోటీసులు అందజేశామన్నారు. సరే, వీళ్ళు ఫుట్పాత్లు ఆక్రమించారని పాదచారులు రోడ్ల మీద నడిచి వస్తుందన్నారు. మరి అక్రమంగా చెరువుల, ఎఫ్టీఎల్ల, బఫర్ జోన్ల, నాలల పైన అక్రమ కట్టడాలు నిర్మించుతోని సో ఆ వర్షం నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి మరి ఇదంతా అయితే లేదా? ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు అంతెందుకు, మీ కార్యాలయం చుట్టూ గౌతమ్ నగర్ డివిజన్ మిర్జాలగూడ చిన్మయ లైన్లో ఉన్న మిర్జాలగూడ అసోసియేషన్ సభ్యులు మీ దగ్గర ప్రతినిధులు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినారండి? మీ దగ్గరకు వచ్చారు, హైడ్రా రంగనాథ్ గారి దగ్గర పోయినారు. సో ఎన్ని వార్తలలో వచ్చిందండి? వాళ్ళు ఏం చెప్తారు? కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారము 66 అడుగులు 66 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు సో దాన్ని మొత్తం కబ్జా చేసి 15 ఫీట్లకు వచ్చిందన్నారు. మరి అక్కడ ఎందుకో తీసుకుంటలేరు మరి మీరు చర్యలు? అంటే అచ్చా వాళ్ళు గొప్పోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళంతా పెద్ద బిగ్ షాట్లు, సో వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దు. ఈ చిన్న వాళ్ళ పైన వాళ్ళు ఏదో పళ్ళు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, ఏదైనా ఏంటి ఫాస్ట్ ఫుడ్లు అవి నిర్మించుకునేది వాళ్ళని గుంజి రోడ్డు మీద పడేస్తే ఎవడు అడగడని చెప్పేదా మీ ధైర్యము? మరి వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం ఎందుకండి? ఈ అక్రమ కట్టడాలు అన్నీ కూల్చండి. మరి ఎందుకు కూలుస్తలేరు మీరు?
దాన్ని ఎవరు వెనకేసుకొస్తారు? ప్రజాప్రతినిధులు కాపాడుతురా, లేకపోతే మీరే అధికారులు వాళ్ళకు వత్తాసు పలుకుతురా? తప్పండి. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన మీ గుడ్డ పైన చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఫుట్పాత్ని ఆక్రమించారు, పాదచారులు రోడ్ల మీద నడుస్తున్నారు, సరే మీ పాయింట్ని ఏకీపిస్తా. కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోను నాలాలల్లా ఆక్రమించి కట్టడాలు జరిపినందుకు వర్షాలు పడ్డప్పుడల్లా నీళ్లు చాలా మంది లోతట్టు ప్రాంతాలు ఎట్లయితాయండి? వీళ్ళంతా ఆక్రమించుకుంటేనే కదా. అవన్నీ ఇప్పుడు చిన్న మార్గుల ఇళ్లకు నీళ్ళు వచ్చి, సో మీకు ఆ వీడియోలు కావాలంటే కూడా నేను మీకు పర్సనల్గా పంపిస్తా. మరి వాళ్ళ బాధ మీకు కనిపిస్తలేదా అండి శ్రీనివాసరావు గారు? మీరు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఎందుకండి? అందరికీ ఒక విధంగా ఉండండి. ఇక్కడ ఎక్కడైతే ఫుట్పాత్లో ఆక్రమించారని చెప్పి వాళ్ళని ఆ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారో సేమ్ అదే విధంగా రోడ్ కబ్జా చేసి బఫర్ జోను, ఎఫ్టీఎల్, తర్వాత ఇసుంటి ప్రాంతాలల్లో ఎవరైతే నిర్మాణాలను అక్రమంగా చేపట్టారు, తర్వాత అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు నిర్మాణం జరుపుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి శ్రీనివాసరావు గారు. మీరు గరీబోళ్ళ పైన తీసుకుంటే ఏమొస్తుందండి? ఓట్లు వేసేదేమో గరీబోళ్ళు, మీరు న్యాయం చేసేదేమో పెద్దోళ్ళ కంటే కరెక్ట్ కాదు కదా. అంటే వీళ్ళు ఏమనరు, వీళ్ళకి మధ్య వీళ్ళు ఏమైనా లంచాలు గించాలు ఇచ్చుకోలేరని చెప్పి మీరు అనుకుంటారా? ఇప్పుడు నిజంగా చెప్పండి, అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళని ఎన్కేస్తుంది ఎవరు? మీ ఉన్నత అధికారులు ఎన్కేసుకొస్తారా, లేకుంటే స్థానికంగా ఉన్న ఏ డివిజన్కి స్థానికంగా ఉన్న ఆ స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్కేసుకొస్తారా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఖచ్చితంగా వీళ్ళంతా ఈ ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటున్న అంతా వాళ్ళు ఒక సంఘం వచ్చి మీ కార్యాలయం ముందు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష అట్లాంటివి చేస్తే, సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఇదే మాట అడుగుతారు, సరే సార్ మా పైన చర్యలు తీసుకున్నారు కదా, మరి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని చెప్తే మీరు ఏం చెప్తారండి? ఆలోచించండి ఒకసారి. అక్రమణాలు కారణంగా పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తుందని తెలిపారు. ఫుట్పాత్ అక్రమాలను తొలగించాలని పలుమార్లు నోటీసులు అందజేశామన్నారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కాలిబాటల అక్రమాలను తొలగిస్తామని చెప్పారు. ట్రాఫిక్ సిఐ నరసింహ, జవహర్ నగర్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారట. ఒక్కసారి మీరే ఆలోచించారు, మీరు చేసేది కరెక్టా కాదనేది ఇక మీ ఆత్మకు మీకే తెలియాలదిగా. ఆల్రెడీ ఈ విషయానికి నేను మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అరే ఏమైందండి మాకు ఇట్లా, మేము ఏమైందన్నా మేము ఇట్లా గరీబోళ్ళము, ఫుట్పాత్ మీద మేము ఇవ్వాలి కానీ ఇప్పటి నుంచో వ్యాపారం చేసుకొని బతున్నాము, సో మమ్మల్ని ఈడ్చి బయట పడేస్తే సో ఎట్లా మరి ఎన్నో ఇట్లా కళ్ళ ముందు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు కదా, వాళ్ళకు పర్మిషన్లు ఎట్లా వస్తాయి, వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోరని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. ఏం సమాధానం చెప్తారు శ్రీనివాసరావు గారు? మీరు ఆలోచించుర్రి. అల్వాల్ వార్త.